సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ చేరుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పెనుగొండలోని వాసవి మాత ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నుంచి లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఆయన పర్యటిస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పెనుగొండలోని వాసవి మాత ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలను ఆయన తలపై పెట్టుకుని తీసుకువెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పెనుగొండలో వాసవి మాత ఆలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కరుణ కటాక్షాలు రాష్ట్ర ప్రజలకు ఉండాలంటూ సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు సీఎం. టీడీపీ ప్రభుత్వం ఆర్య వైశ్యుల అభివృద్ధికి కార్పొరేషన్ ద్వారా 526 కోట్ల కేటాయింపులు చేసిందని ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు.
పెనుగొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ రోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు పెనుగొండలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.